తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. లోక్సభతో పాటు కొన్ని అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కొన్ని ప్రాంతీయ పార్టీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆయా పార్టీలు ఒక దెబ్బకు శంకరగిరి మాన్యాలు పట్టుకుపోయే పరిస్థితి వచ్చేసింది. 4-5 ప్రాంతీయ పార్టీలకు ఇక మనుగడ ఉండదేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలకి ఇప్పుడు ఊపిరాడని పరిస్థితి ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రయాణం ఎటో అర్థం కావడం లేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. కనీసం ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపించలేక ఇప్పుడు కునారిల్లే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 151 స్థానాలతో గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీకి ఈసారి ఓటర్లు నో ఛాన్స్ అనేశారు. ఘోరమైన అవమానాన్ని జగన్ పార్టీకి అందించారు. 2 పార్టీల పట్ల ప్రజల్లో అసంతృప్తి ఒక వంతైతే పార్టీల్లోనే ఉన్న అంతర్గత కీచులాట మరో అంశమని చెప్పుకోవాలి. ఇప్పటికే బీఆర్ఎస్లోని నేతలంతా కాంగ్రెస్, బీజేపీ వైపుకు వెళ్లిపోతున్నారు. వైసీపీలో కూడా అదే పరిస్థితి ఉంటుందా అన్నది మరికొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పాలి. తమిళ దేశంలో అధికారంలో ఉన్న డిఎంకే తప్పితే మిగతా 3-4 పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక ఒడిశాలో రికార్డు సీఎంగా పేరు పొందిన నవీన్ పట్నాయక్ ఇక ఇంటికి పరిమితమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పాలి. తమిళనాడులో 4-5 ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అందులో డిఎంకే ప్రస్తుతం అధికారంలో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాల్లో 95% పైగా డిఎంకే గెలుచుకుంది. ఇక ఎంజీఆర్ స్థాపించిన అన్నా డిఎంకే తర్వాత జయలలిత హయాంలోనూ వెలిగిపోయినప్పటికీ ఇప్పుడు నథింగ్ అన్న పరిస్థితి వచ్చింది. ఇక ఆ పార్టీ పుంజుకోవడం అంత సులభం కాదని కూడా చర్చ జరుగుతోంది. మరో ప్రాంతీయ పార్టీ పీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ తమిళనాట 2 పార్టీలకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి ఇబ్బంది లేకపోయినా ప్రాంతీయంగా పీఎంకేకు మాత్రం మనుగడ సమస్య వచ్చేసింది. ఇక ఒడిశాలో ప్రస్తుత సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ బిజు జనతాదళ్ కూడా ఒత్తిడిలోనే ఉందని చెప్పాలి. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి నవీన్ పట్నాయక్ వైదొలగక తప్పని పరిస్థితి ఉంది. 2 దశాబ్దాల్లో రాజకీయాలు మారుతుంటాయి. కొన్ని పార్టీలు పూర్తిగా మూసుకోకపోయినా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల పరిస్థితి అదే కావచ్చన్న ఫీలింగ్ వస్తోంది. వాటిని అవి కాపాడుకోవాల్సిన అనివార్యత కూడా ఉందని మర్చిపోకూడదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.